సంబంధికులందరికీ కూడా పేరు పేరున జైబీలు తెలియజేస్తా ఉన్నాను. మహర్, పరయ, మాల ఈ భారతదేశంలో ఉత్తర భారతంలో మహర్లు, తమిళనాడులో పరయాలు, ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఉన్నటువంటి మాల. ఈ పరయాలైన, మహర్లైన, మాలలైన నా రక్త సంబంధికులందరికీ కూడా జైబీలు తెలియజేస్తూ ఉన్నాను. బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులందరూ కూడా ఒక్కసారి జైబీలు తెలియజేయాలని కోరుచూ ఉన్నాను. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. ఇక సభాముఖంగా మీ అందరికీ కూడా ఒక విషయాన్ని తెలియజేయాలని ఆశపడుచు ఉన్నాను. తుషార్ మెహ్రా, జనరల్ సొలిసిటర్, కపిల్ సిబాల్, జస్టిస్ రోహిణి, అలాగే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి రిటైర్ అయినటువంటి వైవి చంద్రచూడ్, 7 సభ్యులు ఇచ్చినటువంటి తీర్పును పునఃసమీక్షించాలని, అలాగే ఈ తీర్పులో లోపం ఉంది కాబట్టి భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి 341 ప్రకారం ఈ 59 ఉపకులాలు ఒకే సారూప్యతను కలిగి ఉన్నాయి. ఆ సారూప్యత ఏంటంటే అంటరానితనం. ఈ అంటరానితనం అనుభవించినటువంటి 59 ఉపకులాలు బాబాసాహెబ్ అంబేద్కర్ 1949 జనవరి 26వ తారీఖు ముందు భారత రాజ్యాంగంలో పొందుపరిస్తే ఈ మనువాదులు ఎవరైతే ఉన్నారో ఈ మనువాదులు అందరూ కలిసి ఇందాక చెప్పినాం కదా, మహర్లు, పరయాలు, మాలలు అని పిలువబడేటువంటి ఎస్సీ కులంలో ఉన్నటువంటి మనందరూ సామాన్యంగా సాధారణంగా పిలిచేటువంటి మాల కులాన్ని, అంబేద్కర్ వారసుల్ని ఏకాకులు చేస్తూ ఈ తీర్పు మాలలకు వ్యతిరేకంగా రావడం జరిగింది. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులుగా ఈ దేశంలో ఉన్నటువంటి 59 ఉపకులాల హక్కుల కోసం పోరాడి ఈ దేశం సమసమానత్వం కోసం గళమెత్తినటువంటి అంబేద్కర్ వారసులంగా మనం ఉన్నాం. కాబట్టి కేవలం ఒక కులాన్ని మాత్రమే టార్గెట్ చేస్తూ, ఒక కులాన్ని సమాజం నుంచి దూరం చేస్తూ మిగిలిన కులాలన్నింటినీ కూడా కలుపుకొని ఈ రాజ్యాన్ని ఆలాలనేటువంటి ఎత్తుగడ వేసినటువంటి ఉన్మాదాన్ని వ్యతిరేకిస్తూ ఈ వేదిక ద్వారా ఈ మాలల సత్తా ఏంటి తెలియజేయడం కోసం మనందరం కూడా ఇక్కడ చేరి ఉన్నాం. సోదరులారా గమనించండి, వర్గీకరణ వాదంలో ఏమాత్రం సహేతుకం కాదు. ఈ వర్గీకరణ అనేది అన్నదమ్ములుగా కలిసి ఉన్నటువంటి ఈ కులాలను విభజించి పాలించడమని తెలియజేస్తూ అంబేద్కర్ వారసులమైనటువంటి మాలలు మాత్రమే ఈ 59 ఉపకులాల హక్కుల కోసం ఒక రక్షణ కవచంగా మాల యోధులుగా ఏర్పడ్డామని చెప్పి తెలియజేస్తూ ఈ వేదిక నుంచి ఈ భారతదేశంలో ఉన్నటువంటి విభజించి పాలించాలని కోరుకునేటువంటి శక్తులకి సభాముఖంగా ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. అంబేద్కర్ వారసులు ఇక్కడ ఉన్నారు, విభజించి పాలించే విధానానికి స్వస్తి పలకాలని తెలియజేస్తూ ఈ సభా వేదికగా ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి 341 ఆర్టికల్ని రక్షించడమే ఇక మాలల కర్తవ్యంగా ఈ సభా వేదికగా మీ అందరికీ తెలియజేస్తూ, ఇక మీటింగ్ అయిన తరువాత అయినా కానీ ఒకసారి ఆలోచన చేయండి. అలాగే డిసెంబర్ 15 జరిగేటువంటి అఖిల భారత మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో జరిగే మీటింగ్ని మనమందరం కూడా లక్షలాదిగా కదలి ఈ దేశంలో ఉన్నటువంటి 59 అణగారిన ఉపకులాలకి న్యాయం చేసే ఏకైక ఉపకులం బాబాసాహెబ్ అంబేద్కర్ కులం, మాల కులం అని తెలియజేద్దామా వద్దా? తెలియజేద్దామా వద్దా? జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జై భీమ్.